ఇప్పుడు సోషల్ మీడియాలో జీరో గ్రావిటీ అని చెప్పి వార్తలొస్తున్నాయి. అంటే జీరో గ్రావిటీ అంటే ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు గాల్లో తేలుతారు అని చెప్పి చెప్తున్నారు. అది ఎప్పుడు ఆగస్టు 12, 2026లో కంప్లీట్‌గా ఒక 5 నిమిషాల పాటు జీరో గ్రావిటీ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనుషులు, వస్తువులు అన్నీ గాల్లో తేలుతాయి అని చెప్పి సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లలో ఇవి బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అయితే ఆ న్యూస్ డైరెక్ట్‌గా నాసా దాకా వెళ్ళింది. ఇప్పుడు నాసా స్పష్టంగా ఒక వివరణ అయితే ఇస్తుంది. ఇటువంటి ప్రకటన మేము ఏమీ చెయ్యలేదు. ఇలాంటి ప్రకటనలే 2014లో, 2015లో కూడా వచ్చాయి. అవి కేవలం కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వీడియోలు ప్లస్ కాన్స్పిరన్సీ థియరీలు మాత్రమే అని చెప్పి నాసా కొట్టిపారేస్తుంది. అయితే ఈళ్ళు వీడియోలు సోషల్ మీడియాలో చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆగస్టు 12, 2026న గ్రహాల అమరిక వలన ఈ జీరో గ్రావిటీ ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ నాసా ఏం చెప్తుంది? గ్రహాల అమరిక వలన జీరో గ్రావిటీ అనేది ఏర్పడదు. అలాంటిదేమీ లేదు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తుంది. అయితే ఆగస్టు 12, 2026న కంప్లీట్‌గా ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇది గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ మీదుగా ఏర్పడుతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే దీన్ని సాకుగా చూపించి కొంతమంది కావాలని ఈ కాన్స్పిరన్సీ థియరీలు చెప్తున్నారని చెప్పి నాసా ప్రకటించింది. సో, ఈ వార్త ఏదైతే ఉందో జీరో గ్రావిటీ అనే వార్త ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. సో, మరి ఈ వార్త మీ దాకా వచ్చిందా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.